కవర్ సార్, ఇది ఫ్రూట్ కవర్ అండి. ఇది మనకి ఏమవుతుందంటే అండి, ఇది కార్బన్ షీట్తో వస్తుంది. ఇది బ్లాక్ కార్బన్ షీట్తో వస్తుంది. దీనివల్ల ఏంటంటే కాయ గ్రేడింగ్ పెరుగుద్దండి. దీంట్లో ఉన్న అసలైన రంగు బయటపడుతుందండి దీనికి ఉన్నది. ఇంకోటి ఏంటంటే మనకి ముఖ్యంగా దీనికి ఫ్రూట్ ఫ్లై రక్షణ అండి ఇదంతా. సో దానిలో ఉన్న కార్బన్ ఫైబర్ వల్ల కాయకున్న అసలు రంగు ఏదైతే ఉందో అది మొత్తం బయటకు వస్తుంది. మెయిన్ ఫ్రూట్ ఫ్లై అండి. ఈ నామ్ డాక్యుమెంట్ అనేది ఏ కలర్ లో వస్తుందండి? ఇది ఫుల్ ఎల్లో సార్, ఇది ఎల్లో, కంప్లీట్ ఎల్లో అండి. అసలు మీకు మచ్చ కూడా ఎక్కడ ఉండదండి కాయకి, అంతలా వస్తుంది. ఇప్పుడు 2 కాయలు కలిపి ఒక కవర్ కట్టాలి. 2 కాయలు కలిపి ఒక కవర్ అండి. మామూలుగా అయితే సింగిల్ కవర్ కాయకే కడతామండి. ఇవి కొంచెం చిన్నదాని వల్ల మనం ఇక మీకు చీమ కూడా వెళ్ళదండి దీంట్లోకి. ఇది మనకి స్టీల్ ఐరన్ రాడ్ ఇస్తాడు. ఐరన్ రాడ్ ఇస్తాడండి దీనికి. నేను చూపిస్తానండి మళ్ళీ ఇంకొకసారి మీకు. ఈ ఐరన్ రాడ్ చుట్టేసి ఇలా పెట్టేస్తే ఇంక మీకు చీమలు కానీ ఇంకా ఏమి వెళ్ళడానికి ఆస్కారం ఉండదు సార్. ఇందులో చీమలు కానీ ఇంకా ఏమి వెళ్ళవండి. ఇంకా కవర్ ఎంత పడుతుంది ఇది ఒకటి? ఇదైతే మాకైతే 270 పైసా పడ్డది సార్. 2 రూపీస్ 70 పైసా పడ్డది. ఎక్కడ తెచ్చుకుంటున్నారు ఇది? ఇక్కడ మనకి తాడేపల్లిగూడెం దగ్గర ఒక ఆయన మనకు సప్లై చేస్తున్నాడు. మామూలు రైతులు కొనుక్కోవాలంటే రైతులు కొనుక్కుంటే ఆయన సప్లై చేస్తున్నాడు. ఆయన సప్లై చేస్తాడండి ఆయన. తాడేపల్లిగూడెం దగ్గర తాడేపల్లిగూడెం దగ్గర నుంచి తెప్పించాము. ఓకే. సో ఈ కవర్స్ కట్టుకోవడం వల్ల ఫ్రూట్ ఫ్లై నుంచి మొదటి రక్షణ అండి. ఆ తర్వాత అసలు రంగు మనకు బయట వస్తుంది. రంగు బయటకు వస్తే మీకు ఈ కవర్ కట్టడం వల్ల ఈ మచ్చలు అనేవి రావు సార్ కాయ మీద. ఈ మచ్చలు అనేవి కాయ మీద అసలు కనిపించు. దానివల్ల ఏమవుతుందంటే అండి మనకు మార్కెట్లో గ్రేడ్ పెరిగిపోద్దండి. ఇంకొకటి ఏంటంటే కొంచెం ఇది దీనివల్ల ఏమవుతుందంటే అండి రేపొద్దున మంచు గట్ట పడతా ఉంటుందండి. దాని కాయ మీద ఎఫెక్ట్ అవ్వదండి. సో బూడిదలాగా ఏమి ఇంకా డస్ట్ అనేది బూడిద అనేది ఏమి ఉండదు సార్. సో సహజంగా దానికి తగలాల్సిన గాలి వెళ్తూ తగలపోయినా సరే కార్బన్ షీట్ కదా సార్. కార్బన్ షీటే దానికి లోపల అన్ని దానికి అనుకూలంగా కాయకి అనుకూలంగా కార్బన్ షీట్ చేసుకుంటాయి. సో సహజంగా గాలి వెళ్తూ తగలపోయినా సరే లోపల దానికి ఇబ్బంది ఏమి ఉండదు. ఆ కవర్ లో ఉన్న కాయ సైజు సుమారుగా ఎంత వస్తుందండి అలా కడితే? ఈ కవర్ వల్ల మీకు ఇంచుమించు 400 నుంచి 450 గ్రాములు వస్తుంది. అంటే కాయ గుత్తును బట్టి సార్, మీకు ఈ కాయలు బట్టి మనం వేసి ఎరువులను బట్టి మన మెయింటెనెన్స్ బట్టి ఇది ఇంచుమించు మీకు సమానంగా వచ్చేస్తాయి సార్. ఇవన్నీ మీకు ఇంచుమించు ఈ గుత్తులో ఉన్నది ఇప్పుడు 5 కాయలు కూడా మీకు ఒక కాయ తీసేగా ఇదైతే నేనైతే డెఫినెట్లీ తీసేస్తానండి. ఇది దీనివల్ల ఏంటంటే ఈ 4 కాయలు మీకు ఈ 5 కాయలు ఉన్నాయండి. ఈ 5 కాయలు ఇంచుమించు మీకు 2 కేజీల వరకు వస్తుంది సార్. సో కాయ సెలక్షన్ కూడా గుత్తికి ఏ కాయ ఉంచుకోవడం కూడా సెలక్షన్ చేసుకోవాలి సార్. ఆ సెలక్షన్ చేసుకుంటే మనకి అంటే ఈ తెంపేసిన కాయ డబ్బులు కూడా దీంట్లో వస్తాయి సార్. మనకి ఏ దశలో కట్టాలండి కవరు? ఇది ఇదే దశలో కట్టాలి సార్. కొంచెం ప్రూన్ చేసుకుని కొంచెం ఆకులు కట్ట ఇలా క్లీన్ చేసుకుని కట్టుకుంటే అండి మనకి రేపొద్దున ఏంటంటే సన్లైట్ పడతాయండి. ఈ సన్లైట్ వల్ల కూడా లోపల కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సుమారు ఇది పిందె పూత నుంచి పిందె ఎప్పుడు వచ్చిందండి? ఈ సైజ్ కాయ అయింది కదా ఇప్పుడు ఇదండి. ఇది మాకు ఇంచుమించు నవంబర్ 1st వీక్లో కాయ వచ్చింది సార్ మాకు. నవంబర్ 1st వీక్ నుంచి పిందండి. సో మీ చేతిలో ఉంది ఇప్పుడు 2 నెలల కాయ ఆల్మోస్ట్. 2 నెలల సైజ్, 2 నెలల కాయ సైజ్. అవునండి, అవును. సో 1.5-2 నెలల తర్వాత మనం కవర్ కట్టేసుకోవచ్చు. కోత కోసేసుకోవచ్చండి. సో ఆ సైజ్ రాగానే అంటే ఒక 2 నెలల సైజు కాయ నుంచి ఆ తర్వాత కవర్ కట్టుకోవడం మస్ట్ అండ్ షుడ్ అండి. ఇంకా ముందే కట్టుకోవచ్చా? ఇంకా ముందే కట్టుకోవచ్చండి. మొన్న మరి పోయిన నెల మనకు వర్షాలు పడిన వల్ల మేము కట్టలేదండి. ముందే కట్టుకోవచ్చు. పిందే దశలోనే కట్టేసుకోవచ్చండి. అంటే మేము ప్రూనింగ్ కొంచెం నాకేంటంటే కొంచెం ప్రూనింగ్ చేసి కట్టుకుంటే రేపొద్దున్న దీని మీద ఏమైనా మచ్చలు గట్ట పడకుండా ఉంటాయి సార్ దీని మీద. దానివల్ల మనం కొంచెం జాగ్రత్తగా కేరింగ్గా కట్టుకుంటాం. సో ఈ టైంలో కొయ్యాలి అనేది ఎప్పుడు నిర్ధారించుకోవచ్చు అండి కవర్లో నుంచి కాయని? కవర్లో మీకు ఒక కవర్ తీస్తే తెలిసిపోతుంది సార్. మీకు ఒక కవర్ తీస్తే ఇప్పుడు ఇవన్నీ మీకు ఇంచుమించు 2-3 రోజులు గ్యాప్లో వచ్చేస్తాండి ఇదంతా. ఈ కవర్ తీస్తే ఈ కవర్ ఇందులో పండియా లేదన్నది ఒక ఐడియా వచ్చేస్తుంది. సో అట్లా చెట్టుకు మొత్తానికి ఒకసారి వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఒక చెట్టు మీకు 330 చెట్లు 1 వీక్లో తెగిపోతుంది సార్ మొత్తం ఐడెన్సిటీలో. సో ఇప్పుడు ఈ హైబ్రిడ్ రకాలకి ఈ కవర్ అనేది మస్ట్ అండ్ షుడ్ అవుతుంది. అలాగే దేశవాళీ రకాలు కట్టుకుంటే ఉత్తమం అంటారా? దేశవాళీ రకాలు కూడా కట్టుకోవచ్చు సార్. అసలు కట్టినోళ్ళు కూడా ఉన్నారండి. నా సలహా కాదండి, ఆయన కొంచెం బాగా రిచ్ గా ఆర్గానిక్ లో చేస్తున్నారండి. ఇక్కడే రంగంపేట అండి. ఈసారి మిమ్మల్ని కాయలు తీసుకెళ్తాను.
ఆయన పెద్దరాసిన చెట్టు కట్టాడండి ఆయన. అసలు పెద్దరాసిన చెట్టు అద్భుతంగా వచ్చిందండి కాయ, కలర్ వైజ్డ్. ఈ కవర్ కట్టడం వల్ల చాలా మంచిది సార్. ఇది కలర్ అనేది రైతుకి గ్రేడ్ 1 కాయలన్నీ వస్తాయి సార్ ఈ కవర్ కట్టడం వల్ల. సో ఇప్పుడు మార్కెట్ రేట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ రేట్ ఎక్కువ ఉంటుంది సార్. కాయ అంతా ఒకటే కలర్ ఉంటుంది, మచ్చలు ఉండవండి మెయిన్ షెడ్. ఈ కవర్ పడుతున్న 3 రూపాయల కన్నా కూడా ఎక్కువ కాస్ట్ ఇది మామూలుగా ఇది 10 రూపాయలు అనుకోండి మార్కెట్ లో. ఈ కవర్ కట్టడం వల్ల మనకి 15 రూపాయలు వస్తుంది సార్. అది కవర్ కట్టడం వల్ల సార్ వర్షం వల్ల ఏం డ్యామేజ్ అవుతుంది? అవ్వదు సార్, అవునండి. వర్షం వల్ల అయితే ఏమవుతుంది సార్. ఒకసారి మల్టీ యూస్ ఏమైనా అవుద్దండి? ఏదండి? లేదండి, వన్స్ అండి. సైజ్ పెరగడం తగ్గడం ఏమైనా ఉంటుందా? ఉండదండి, ఉండదు. విష్ణు గారు, ఒకవేళ నీళ్లు కనుక వెళ్తాయి కింద నుంచి కారిపోతాయి? ఉంటుంది సార్. ఇక్కడ మీకు ఇక్కడ ఇస్తాడండి, ఇదిగోండి ఇది. నీళ్ళు వెళ్ళవండి సాధారణంగా, వెళ్ళినా మీకు ఈ పక్క నుంచే వస్తాయి సార్, డ్రాప్ అయిపోతాయి నీళ్ళు. వాటర్ అయితే నిలబడదు సార్ దాంట్లో. ఎక్కడో ఒక 100 కవర్లో ఒకటో 2 నిలబడితే తప్పండి. ఆల్మోస్ట్ అయితే నీళ్ళు అయితే ఏముండదు సార్. సో హై డెన్సిటీలో కనుక సాగు చేసుకుంటే ఒక్కో చెట్టుకి 100 కాయలు వస్తే కనుక 100 కవర్లు కట్టుకుంటే ఉత్తమమైన క్వాలిటీ కాయ బయటికి తీయచ్చు అంటారు.